హెచ్సియు భూములపై స్పందిస్తున్న సినీ తారలు మరి సెలబ్రిటీలు కూడా అలాగే తాజాగా ఉపాసన గారు అయితే స్పందించారనమాట. అంతవరకు కూడా చాలా చిన్న చిన్న ఆర్టిస్టులు వీళ్ళందరూ స్పందిస్తుంటే ఒక్కసారిగా ఉపాసన గారు స్పందించడంతో అందరూ కూడా అలర్ట్ అయ్యి సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్ చేస్తున్నారు. ఆవిడని చూసి ఇంకా అటు సమంత గారు అట్లానే పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య అయిన రేణు దేశాయ్ గారు ఇంకా పలువురు పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ కూడా స్పందిస్తున్నారనమాట. సో మరి ఇప్పుడు ఆవిడ స్పందించిన తర్వాత ఎట్లా ఉంది రియాక్షన్? అంటే ఎవరు స్పందించినా స్పందించకపోయినా కూడా ఈ మధ్య కాలంలో చూసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ సినీ సెలబ్రిటీల మీద చూపిస్తున్నటువంటి ఆ నిర్ణయాలు కావచ్చు, తీసుకుంటున్న యాక్షన్స్ ప్రకారం కూడా చాలామంది రియాక్ట్ అవ్వరేమో అనుకున్నారు. కానీ ఎవరు కూడా నేచర్కి డ్యామేజ్ చేస్తాము, నేచర్ని సర్వనాశనం చేస్తామంటే ఎవరు కూడా ఊరుకోరు. సో వాళ్ళ ప్రయత్నం వాళ్ళైతే చేస్తున్నారు. అంటే సోషల్ మీడియా వేదికగా కావచ్చు, వాళ్ళకి సంబంధించి అంటే అన్ని అకౌంట్స్లో కూడా ఈ విధంగా కొన్ని పోస్టులు కూడా పెడుతున్నారు. అయితే రీసెంట్గా కొణిదెల ఉపాసన రామ్ చరణ్ భార్య కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఓవర్ నైట్ బ్లౌజర్లు రావడం కానీ అండ్ అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కూడా అరెస్ట్ కావడం కానీ అక్కడ ఉన్నటువంటి వైల్డ్ యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలి. అదేవిధంగా ఇప్పుడు ఆ 400 ఎకరాల్లో ఏదైతే అడవి ప్రాంతం కానీ వన్యప్రాణులు అన్నీ కూడా ఉంటున్నాయో మన హైదరాబాద్ మొత్తానికి కూడా ఒక లంప్స్ లాగా. ఎందుకంటే మన హైదరాబాద్లో ఎంత కాలుష్యం ఉంటుందో అందరికీ తెలిసిందే. సో ఈ విధంగా అక్కడక్కడ కొన్ని చెట్లు కొన్ని అడవులు ఉన్నాయి కాబట్టి ఈ మాత్రమైనా కొంచెమైనా హెల్దీగా ఉండగలుగుతున్నాము. అదేవిధంగా అవి కూడా తీసేస్తే సెకండ్ ఢిల్లీ కావాల్సింది తప్పదు. ఎందుకంటే చిన్న కొంచెం ట్రాఫిక్ రద్దీ అయినా కూడా ఇంకా టోటల్గా ఫాగ్ ఫామ్ అయిపోవడం కానీ అక్కడ హెల్త్ పాడైపోవడం కానీ ఇదంతా కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన హైదరాబాద్ని కాపాడుకుందాం, పచ్చదనాన్ని కాపాడుకుందాం అని చెప్పిన వ్యక్తే ఇప్పుడు ఈ విధంగా చేయడం అనేదని చాలా మంది సాధారణ ప్రజలు కూడా దీనికోసం పోరాటం చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా ఓకే ఈ భూములన్నీ కూడా ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినవి కాకపోయినప్పటికీ కూడా ఓకే ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వానికి చెందిన భూములు అయినప్పటికీ కూడా ఎందుకు నాశనం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలి, బయోడైవర్సిటీని ఎందుకు డిస్టర్బ్ చేయాలని చాలా మంది విద్యార్థులు కావచ్చు అందరూ కూడా ఇప్పుడు సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికోసం పోరాటం చేస్తున్నారు. మరి ఎవరెంత పోరాటం చేసినా కూడా ప్రభుత్వం స్పందిస్తుందంటే ప్రభుత్వం సైడ్ నుంచి ఎలాంటి స్పందన కూడా లేదు. వాళ్ళకి సంబంధించి వాళ్ళ అక్కడ అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. ఇట్లా స్పందించే వాళ్ళందరి పైన సెలబ్రిటీల పైన మళ్ళీ ఈ ప్రభుత్వం ఏమైనా యాక్షన్ తీసుకుని పర్సనల్ గా రద్దు తీసుకునే అవకాశం ఉంది అంటే ఒకరి మీద ఇద్దరి మీద సరే 100 మంది మీద యాక్షన్ తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఒకరిద్దరు కాదు కొన్ని వందల మంది దీనికోసం అగెనిస్ట్ గా పోరాటం చేస్తున్నారు. ఎంతమంది ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని యాక్షన్లు తీసుకున్నా కూడా దీనికి అగెనిస్ట్ గా ఖచ్చితంగా పోరాటం చేస్తామని చాలా మంది కూడా స్ట్రాంగ్ గానే చెప్తున్నారు. చూద్దాం మరి ఇక్కడ మంత్ బ్యాక్ కల్కి డైరెక్టర్ నాగశ్విన్ గారు కూడా దీనిపైన పోస్ట్ అనేది పెట్టడం జరిగింది. సో ఫస్ట్ సెలబ్రిటీ ఆయన అనుకోవచ్చు. మరి ఈ రోజు ఉపాసన గారు సైతం పెట్టారు అంటే సో ఖచ్చితంగా మరి అంత పెద్ద నెట్వర్క్ ఉన్న వాళ్ళు పెడితే అంత పెద్ద రేంజ్ లో మరి రేవంత్ రెడ్డి గారు మనం చూసాం నాగార్జున గారిని అల్లు అర్జున్ గారిని కూడా ఆయన వదలలేదు ఆయన దాకా వస్తే. సో మరి ఇట్లా ఇప్పుడు ఏ సెలబ్రిటీల పైన నెక్స్ట్ ఆయన అదే అందరు కూడా అదే అనుకుంటున్నారు. అక్కడ అంటే పెద్ద పెద్ద వాళ్ళ సైతం ఆయన వదిలిపెట్టలేదు. మరి ఈ విధంగా ఆయన అగెనిస్ట్ గా పెడితే వాళ్ళు ఊరుకుంటారంటే ఎవరైనా కావచ్చు, ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా కావచ్చు. ఎందుకంటే ఒక మన బయోడైవర్సిటీని డిస్టర్బ్ చేసే పనులు ఎవరు చేసినా కూడా అందరు అగెనిస్ట్ గా ఖచ్చితంగా నిలబడతారు. అండ్ చాలా మంది కూడా భయపడ్డప్పటికీ కూడా ఇటు అంటే కొణిదెల ఉపాసన లాంటి వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి దానికి అగెనిస్ట్ గా పోస్ట్ పెట్టడం కానీ పోరాటం చేయడం కానీ చేస్తున్నారు. కాబట్టి ఒకరిద్దరి మీద యాక్షన్ తీసుకుంటారు, 100 మందిని అరెస్ట్ చేస్తారు. కానీ అంతకుమించి ఇంకా ఎక్కువగా ఏం చేస్తారని చాలా మంది అయితే దీనికి అగెనిస్ట్ గా స్ట్రాంగ్ గా నిలబడుతున్నారు. చూద్దాం మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు, దీన్ని ఆపేస్తారా వాళ్ళకి లేకపోతే వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తారో వెయిట్ చేసి చూడాలి.